నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు అసమ్మతి సెగలు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యతనివ్వడం లేదని సుష్మారెడ్డి ఆగ్రహం. కోట మండలంలో టీడీపీ వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. కోట దళితవాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ యూత్ ప్రతినిధి మేజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో మిఠాయిల పంపిణీ. అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్న కోట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హరీష్. సాధారణ ఎన్నికలు పట్టుమని మరో నెల రోజులు కూడా లేవు. మరోపక్క అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటికి వెళ్లి తన బలాన్ని పెంచుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు అసమ్మతి సెగలు తగులుతున్నట్లు తెలుస్తోంది. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో పార్టీ కోసం కష్టపడుతూ లక్షలు ఖర్చులు చేసుకుంటున్న నాయకులకు ప్రాధాన్యతనివ్వకుండా రాజకీయ లబ్ధి కోసం షో చేసేవారిని చేరదీయడం ఏమిటని సుష్మారెడ్డి మండల పార్టీ నాయకుల తీరుపై తిరుగుబాటుకు దిగారు. ఇటీవల గ్రామంలో పాసం సునీల్ కుమార్ చేపట్టిన ప్రచార కార్యక్రమంపై స్పందించిన గండవరం కుటుంబ అనుచర వర్గం సుష్మారెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చిన మీడియా ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత 35 ఏళ్లుగా గండవరం రవీంద్రరెడ్డి తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, ఆయన ద్వారా గ్రామంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయన్నారు. ఆయన మరణానంతరం గ్రామం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందన్నారు. తన తండ్రి రవీంద్రరెడ్డి రాజకీయ వారసురాలిగా నా గ్రామం కోసం, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం ప్రజల్లో తిరుగుతుంటే సొంత పార్టీలో మండల నాయకత్వం సహకరించకపోవడం బాధాకరమని చెప్పారు. ఇప్పటికైనా పాసం సునీల్ కుమార్ స్పందించి నాయకుల మధ్య ఏర్పడుతున్న విభేదాలను సమన్వయపరచాలని కోరారు. అలాగే పార్టీ నుంచి తనకు సహాయ సహకారాలు అందినా అందకపోయినా నా తండ్రి రవీంద్రరెడ్డి అడుగుజాడల్లో నా గ్రామ ప్రజలకు అండగా ఉంటానని సుష్మారెడ్డి ఈ సందర్భంగా గ్రామస్తులకు భరోసానిచ్చారు. గండవరం రవీంద్రరెడ్డి కుమార్తె సుష్మారెడ్డి గారికి ఈ రోజు మేము జరుపుకుంటున్నాము. ఆమె మాకు రాజకీయాలుగా కావాలని మేము కోరుకుంటున్నాము. గ్రామంలో ఇంతకుముందు గండవరం రవీంద్రరెడ్డి గారు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కారణంగా ఆయన లేని లోటుపాట్లు ఊరికి చాలా తెలిసి వచ్చింది. మేడం గారు నాయకత్వం వహిస్తూ మా పార్టీలందరినీ కొంచెం ఏకమత్యం చేసి ఒక దారికి తీసుకొస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే మేడం వెనకాలే మేము కూడా ప్రయాణిస్తామంటూ మేడం ఎట్లా చెప్తే అట్లా పోతాం. రీసెంట్గా ఇంటింటి ప్రచారం కింద గారు వచ్చారు. వచ్చి ఖర్చు పెట్టింది మొత్తం హడావిడి చేసింది మొత్తం మేడం గారు. అయితే బయట వాళ్ళు వచ్చి అప్పటికప్పుడుకి వచ్చిన వాళ్ళందరూ వచ్చి చేతుల మీద చేయలేసుకొని వాళ్ళ ఏడా తీసుకెళ్ళి వీళ్ళ ఏడా తీసుకెళ్ళి అసలు మా తిన్నెలపూడి పార్టీ అధ్యక్షురాలని పక్కన పెట్టేసి వాళ్ళు ఆరుబోటాలు చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా పార్టీ అధ్యక్షురాలను అయితే మేము మార్చుకుంటాం. ఆమె వెనకాల మేము ఉంటాము. నమస్కారం. తిన్నెలపూడి పంచాయతీ తరపున గండవరం రవీంద్రారెడ్డి గారి కుమార్తె నేను గండవరం సుష్మారెడ్డి గారిని మాట్లాడుతున్నాను. మా నాన్నగారు ఈ తెలుగుదేశం పార్టీ తరపున ఈ ఊరి ప్రజల కోసం గత 30 ఏళ్ళు కష్టపడి ఏకచక్రంతో నిలబడి మళ్లింపు తిప్పారు. ఆ రోజు నాన్నగారు చేసిన అభివృద్ధి తప్పితే ఆ నాన్నగారు అకస్మాత్తుగా 2016లో చనిపోవడం జరిగింది. నాన్నగారు చనిపోయాక రకరకాల పార్టీలు మారారు, రకరకాలుగా అధికార పార్టీలు వచ్చినా మా ఊరికి ఎటువంటి అభివృద్ధి జరగలేదండి. ఆ రోజు మా నాన్నగారు ఏ అభివృద్ధి అయితే పనులు చేశారో అవే అక్కడికి ఆగిపోయాయి. ఈ రోజుకి నా ఊరికి, నా వర్గానికి, నా ప్రజలకి ఎటువంటి సహకారం లేదండి ఎవరు గుండా. నా ప్రజల కోసం మా నాన్నగారు ఎలా పోరాడారో నేను కూడా అదే విధంగా నా ప్రజల కోసం, మమ్మల్ని నమ్ముకున్న మా గ్రామస్తుల కోసం నేను ఎంత దూరమైనా పోరాడు. ఇందుకు అధ్యక్షుడి గారి సహకారం లేదండి. ఇక్కడ జరిగేవేవి ఇంటింటి ప్రచారానికి వచ్చిన పాసం సునీల్ అన్న గారికి ఏమి తెలియపరచడం లేదండి. ఇక్కడ కనీసం మొన్న ఎంగనపాలెం రోడ్లో తార్ రోడ్డు పక్కన మట్టి లోడేస్తూ ఉంటే మట్టి లోడేసి వాళ్ళ పొలంలో వాళ్ళు దోసుకుంటున్నారు ఎంగనపాలెం వాళ్ళు.
మా విలేజ్ వాళ్ళు వెళ్ళి నాకు ఫోన్ చేశారండి. నేను కొందరు నాయకులకు ఫోన్ చేశాను, ఇలా జరుగుతుంది రండి అంటే, నీకేమన్నా పొలం ఉందా అక్కడ, పోతే పోనీ ఏమైనా చేసుకొని అన్నారు. కానీ నేను నా వర్గం కోసం నేను పోవాలండి, నా ఊరు అభివృద్ధి కోసం నేను పోవాలండి. నేను పోయి నిల్చుకొని ఆ సమస్యని పరిష్కరించామండి. అలా సమస్య వచ్చినప్పుడు ముందుకు రాని నాయకులు, సునీల్ అన్న గారు ఇంటింటి ప్రచారం జరిగే రోజు ఇందుకు వచ్చారండి. దీనికి అధ్యక్షుడు మాకు బాధ్యత రహిత ఎవరు ఈ ఊళ్ళో నాయకులు, ఎవరు గుండా ఈ ఊరు అభివృద్ధి, ఎవరికి సహకారం అందించాలి అనేది ఇక్కడ లేదండి. ఆ టైం వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు కలుసుకొని ఎవరికి వాళ్ళు తీసుకోపోవాల్సిన ముడుపులు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నా ఇంట్లో నుంచి ఏదైనా జరుగుతుందని నేను అదే విధంగా జరిపించుకుంటానండి. నేను పార్టీ డబ్బుల కోసం ఎప్పుడు మేము ఆశపడలేదు, మా నాన్నగారు ఆశపడలేదు. మా నాన్నగారు చేతి డబ్బులే ఎంతో పోగొట్టుకొని ఎంతో ఈ ఊరికి అభివృద్ధి చేశారు. మా నాన్నగారు ఉంటే ఈరోజు ఈ ఊరు ఒక రేంజ్లో ఉండాల్సిన ఊరండి. ఇది వచ్చిన సబ్స్టేషన్ని పోగొట్టేశారు. ఈ ఊర్లో ఏ అభివృద్ధి జరగనీయకుండా ఆపేశారు. ఆ రోజు జరిగిన అభివృద్ధి అంటే ఈ రోజుకి ఏమీ లేదు ఇక్కడ. తర్వాత ఈ పార్టీ అధికారంలోకి వచ్చాను. నా ఊరి కోసం నేను అభివృద్ధి పనులు చేపట్టాలని, నా ప్రజల కోసం నేను పోరాడతానని హామీ ఇస్తున్నానండి. కానీ దయచేసి అధ్యక్షుడు గారు మా విన్నపాన్ని అర్థం చేసుకొని, ఎవరు నాయకురాలు, ఎవరు ఊళ్ళో సమస్య వస్తే ముందుకొచ్చి నిలబడే వాళ్ళు, ఎవరు వెనక కార్యకర్తలు నిలబడుతున్నారు అనేది గ్రహించి గౌరవనీయులైన మన పాసిల్ సునీల్ అన్న గారికి తెలియజేసి మా విలేజ్ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నానండి. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ చందోడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వాకా విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు, తప్పెట్లు, బ్యాండు మేళాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పలువురు నాయకులు పాసం సునీల్ కుమార్ ను శాలువాలతో సత్కరించారు. ప్రచార రథంపై గ్రామంలోని అన్ని వీధుల్లో ప్రచారం చేసిన టీడీపీ నాయకులకు అక్కడక్కడ పూల వర్షాలు, మంగళ హారతులిచ్చారు. ఈ సందర్భంగా పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ పాలన గురించి తెలుపుతూ అధికారంలోకి వస్తే ఉమ్మడి కూటమి అందించబోయే సూపర్ 6 పథకాల గురించి వివరించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో 7,93,00,000 రూపాయలతో చెందోడు పంచాయతీలో జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాలి సర్వోత్తం రెడ్డి, మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, పాదర్తి కోటారెడ్డి, జలీల్ అహ్మద్, తూపిలి రాధాకృష్ణారెడ్డి, తీగల సురేష్ బాబు, నెల్లూరు మోహన్ రెడ్డి, పల్లుమల్లు వెంకట కృష్ణారెడ్డి, చెంగల్రావు, మర్రి పోలయ్య, తిరుమూరు మురళి, ఇన్నమాల అనూక్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి చేతులెత్తి మొక్కుతున్నానమ్మా. నేను పనిచేసే చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ ఊర్లో, కాబట్టి ఆ పనిచేసిన దానికన్నా మీరు సహాయం చేయమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ వెళ్తున్న లైటు లోకేష్ బాబు గారు హయాంలో వేసిన లైట్ ఇది. ఈరోజు అది ఆగిపోతే ఎలిగించేయడం దిక్కుమొక్కులేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించండి, నన్ను అసెంబ్లీకి పంపించండి. నన్ను అసెంబ్లీకి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తూ మీ అందరి ఓట్లు సైకిల్ గుర్తుపైన వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇంకో కోటు కమలం గుర్తు మీద వేసి గెలిపించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై హింద్. నమస్తే తల్లి. దాదాపు
9 కోట్ల పనులు చేశా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అలాగే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినటువంటి ఎంపీటీసీల దగ్గర నుంచి డిప్యూటీసీల దగ్గర నుంచి చివరికి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరైనా వచ్చి మేము ఈ పని చేసేవి చందోళ్ళు అని చెప్పే ధైర్యం ఉందా అని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా సరే ధైర్యంగా వచ్చి మేము చందోళ్ళు ఈ పని చేసామని చెప్పి చూడాలని చెప్పి నేను అడుగుతున్నా. మీరు పనులు చేయరు, ప్రజలను మోసం చేస్తారు, ప్రజలను అన్యాయం చేస్తారు, ప్రజలను దగా చేస్తారు, మోసపాట్లు చెప్పి ఒక్కసారి అవకాశం అని చెప్పి ఓట్లు వేసుకొని ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేశారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరిగిన పాపం పోలేదు. అలాగే బస్ ఛార్జీలు 4 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక పైసా కూడా బస్ ఛార్జీ పెంచలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి గ్యాస్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎంత ఉంది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంత ఉందని చెప్పి ఆలోచించుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చింతపండు, పప్పు, నూనె ఎంత ఉంది, కూరగాయలు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉందో మీకు ఒకసారి చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి తల్లిదారా ఆలోచించండమ్మా. మనందరం బాగుండాలంటే, మన ఇంట్లో అందరూ బాగుపడాలంటే, మన బిడ్డలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి మరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ మోడీ అందరం కలిసి ఈరోజు పోటీ చేస్తున్నాము. మన ముగ్గురి కలయిక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కలయికతో రాబోయే రోజుల్లో మీ అందరి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. అయిన తర్వాత మన కష్టాలన్నీ తీరుస్తాయని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. సునీల్ కుమార్ లోకల్ గూడూరు మంది, గూడూరు ఎక్కడెక్కడో వచ్చి ఓట్లాడుతున్నారు. వాళ్ళు ఓడినా గెలిచినా ఇక్కడ ఉండే పరిస్థితి కాదు, వెళ్ళిపోయే పరిస్థితి. మీ సునీల్ కుమార్ ఓడినా గెలిచినా మీతో ఉంటాడు, మీ ఊళ్ళో తిరుగుతారు, మీ సమస్యలు తీరుస్తారు, మీకోసం పోరాడతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మీ ఇంటి బిడ్డని, మీ బిడ్డని, అవతల వాళ్ళు ఈ ఊరు కాదు, వాడ కాదు, వేరే ఊరి బిడ్డ. మీకు ఇంటి బిడ్డ కావాలా, వేరే ఊరి బిడ్డ కావాలా, మీరే ఎవరు తెలుసుకోమని తెలియజేస్తున్నాయా? ఎవరు కావాలా మీకు? కాబట్టి ఆలోచించండి దయచేసి. మీ సొంత బిడ్డ ఓడినా గెలిచినా మీతో ఉండేవాడు, మీ కష్టాలు వినేవాడు నేను. అది ఎప్పుడు తిరుపతి జిల్లా కోట మండలం కోట దళితవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 133వ జయంతి వేడుకలు అంబేద్కర్ యూత్ ప్రతినిధి మీజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ముందుగా వారు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోట ఎంఈఓ ద్వారా మస్తానయ్య మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం అంబేద్కర్ చేసిన త్యాగాలను కొనియాడారు. అంబేద్కర్ను ప్రతి పౌరుడు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపు సుబ్రహ్మణ్యం, మీజూరు నవీన్, స్టాలిన్, పాల మల్లికార్జునరావు, పనబాక హేమంత్, వాకాటి వెంకటేష్, తేపలపూడి శ్రీకాంత్, మీజూరు మధుబాబు, వల్లం స్వరూప, రాయపు రాకేష్, మీజూరు చిన్న, రౌతు వెంకయ్య, అరవింద్, స్థానిక మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. అమర్ రహే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వద్దిల్లాలి మాలా మాదిగ ఎరుకల యానద కమ్మరి కుమ్మరి మంగళ చాకలి గౌడ గొల్ల వడ్డెర వడ్రంగ జంగం జాలాల సాలి కంసల క్రైస్తవ ముస్లిం బహుజన ఐక్యత. జై భీమ్, జై జై భీమ్. అందరికీ శుభాకాంక్షలు, అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మన ఎస్సీ ఎస్టీ బీసీలో తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని కూడా అప్పుడే అతన్ని కృషి చేసి మనకు హక్కులను కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏనాడు మనం మర్చిపోలేము. ఆయనకి ఎంత నివాళులు అర్పించినా సరే ఆయన రుణాన్ని మనం తీర్చుకున్నాం. ఎందుకంటే అతని లైఫ్ దేశం కోసము, ఎస్సీ ఎస్టీ ప్రజల కోసము ఆయన అంకితం చేశాడు. దానికోసం ఎన్నో అవమానాలను అనుభవించాడు. ఎంతో బాగా చదువుకొని, అంటే అసలు ఎందుకు వెనకబడున్నారు, అంతరాని వాళ్ళు ఎందుకు వెనకబడినారన్న ఉద్దేశంతో అన్ని దేశాలు తిరిగి అన్ని విషయాలు కనుక్కొని ఎందుకు వెనకబడుతున్నామో తెలియజేసి అందరికీ విన్నపాలిచ్చి మనకు అనేకమైన హక్కులు, మనకు జీవించే హక్కు, చదువుకునే హక్కు, మాట్లాడే హక్కు, రాజకీయ హక్కు అన్నీ కూడా కావాలని ప్రభుత్వానికి విన్నవించి అవన్నీ కూడా సంపాదించి మనకు అందించడం జరిగింది. అదేవిధంగా మనం మిగిలిన రాజ్యాంగం కోసం మనం ఏ విధంగా చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. ఆ ఉద్దేశంతో మనం గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసాము, ఇక్కడ పాల్గొన్నాము. దాన్ని మళ్ళీ ఈరోజు కొత్తగా దాన్ని ఈరోజు ఆరంభించిన యువత, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ ఆ యువతకి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఆ స్తబ్దంగా ఉన్నటువంటి ఈ పోరాటాన్ని అంబేద్కర్ అనేది చెప్పాడు, పోరాటం ద్వారా మనల్ని హక్కులు సాధించుకోగలుగుతాము, పోరాటం లేకుండా ఏమీ చేయలేము, మీరు ఎన్ని విన్నపాలు ఇచ్చినా పోరాటం అనేది లేకపోతే ఐక్యంగా ఉండకపోతే ఏమీ చేయలేదని ఆయన నిర్ణయించారు. అన్నీ కూడా తన పుస్తకాల రూపంలో వ్యాసాల రూపంలో ఆయన రాష్ట్రం తెచ్చిపోయాడు. ఇవన్నీ చదువుకుని మనం కాలేజీ హక్కుల కోసం మనం పోరాడాలి. దానికోసం పోరాడినటువంటి అంబేద్కర్ జయంతిని ఈరోజు ఘనంగా సన్మానిస్తున్నందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఆయన యొక్క చరిత్రను గురించి ఈరోజు పల్లెగొంటలో మీటింగ్ రూపంలో తెలియజేస్తాము. అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. బాబాయ్. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి మహోత్సవానికి ఇచ్చేసినటువంటి నా రక్త సంబంధికులకు, ఈ దేశ మూలవాసులకు జై భీములు. మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుండా ఉండి ఉంటే, ఆయన పుట్టకుండా ఉండి ఉంటే ఈరోజు మనం మూతికి ముంత, మెడలో గంట, ముడ్డికి చీపురు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి. షర్ట్ వేసుకునే హక్కు లేదు, జాకెట్ వేసుకునే హక్కు లేదు, అనేక హక్కుల్ని కోల్పోయి జంతువులతో సమానంగా బ్రతకాల్సిన పరిస్థితి ఉండేది. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కోసమే పుట్టి, మన కోసమే చదివి, మన కోసమే త్యాగాలు చేసి, ఒక దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని మన కోసమే రచించి, అందులో హక్కుల్ని మనకు కల్పించి, అందరితో సమానంగా మనల్ని తీర్చిదిద్దినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పోరాటంలో పిల్లల గురించి, కుటుంబాల గురించి పట్టించుకోకుండా, వాళ్ళకి సరైనటువంటి తిండి పెట్టలేక, వాళ్ళకి సరైనటువంటి పోషణ ఇవ్వలేక, పేదరికంతోనే మన కోసం 4 బిడ్డలను చంపుకున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాట త్యాగాన్ని అనుభవిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ గారు మనకిచ్చినటువంటి సందేశాన్ని మర్చిపోయి, తెలుసుకొని కూడా మనం ఈరోజు అనేక మంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కనీసం ఆయన పుట్టినరోజు అయిన సంవత్సరానికి ఒకసారి కూడా నివాళులు అర్పించడం లేదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. మన మాలాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. అందరూ చైతన్యవంతంగా ఉన్న మన గ్రామం. ఇవి నుంచైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకొని అందరం ఐక్యంగా ఉంటూ సమాజ స్థాపన కోసం, మనం రాజ్యాధికారం కోసం పోరాటం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళల్ని నెరవేర్చాలని కోరుకుంటూ జై భీమ్ కొనసాగిస్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. అందరికి జై భీములు. ఈరోజు 133వ జయంతి వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మండల విద్యాశాఖ అధికారి దారా మస్తనే సార్కి, అదేవిధంగా ప్రతి కార్యక్రమాన్ని అంటే అంబేద్కర్కి సంబంధించినటువంటి జయంతులు, వర్ధంతులు చేస్తూ ముందుకు పోతున్నటువంటి మీజూర్ చంద్ర గారికి, ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ అభిమానులకు, అదేవిధంగా అంబేద్కర్ యూత్కు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ కూడా జై భీములు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో సంగీతం, సాహిత్యం, అనేకమైనటువంటి కళలను మౌఖిక, భౌతిక జ్ఞాన సంపదతో నదీ నాగరికత సృష్టించి, నదుల పక్కన జీవించడం నేర్పించి, నదులను కాలువలో ప్రవహింపజేసి ధాన్యాగాలు పండించినటువంటి జాతులను 1000 సంవత్సరాల బానిస సంఖ్య నుంచి ఒకే ఒక పెన్ను, ఒకే ఒక పుస్తకంతో తెంచినటువంటి ఒకే ఒక వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు జరపాలని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు మన ఎంఈఓ సార్కి జై భీమ్ తెలియజేస్తూ థ్యాంక్ యూ చంద్ర. అందరూ కూడా పల్లగుంటలో విగ్రహావిష్కరణ ఉంది, ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి పేరున కోరుతున్నాం. చెప్పండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్స్.
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలని కోట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హరీష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కోట అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోట ఆర్టీసీ బస్టాండ్లో నిర్వహించిన అవగాహన సదస్సులో కరపత్రాలను పంపిణీ చేసి వంట గ్యాస్ వినియోగం, జాగ్రత్తలు, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. గృహిణులు వంటగదుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డెమో చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సిద్దిక్ నాగరాజు, శ్రీనివాసులు, నరసింహం, వెంకట సుబ్బయ్య, శ్రీహరి, సునీల్, దుర్గాప్రసాద్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వెంబడే తీసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఆపుకోవాలి. పక్కన చుట్టుపక్కల ఏం మడతనే సరే ఇది స్ప్రెడ్ అయిపోతుంది, గ్యాస్ స్ప్రెడ్ అయిపోయి ఆ వేడిని తీసుకొని మళ్ళీ మండేదానికి అవకాశం ఉంటుంది. సింపుల్ ఎన్ని సింపుల్ అందరూ తెలిసింది. చూడు దాంట్లో ఆక్సిజన్ ఉన్నంత వరకు మండింది, ఇప్పుడు ఇది పెట్టినప్పుడు లోపల లాగింది. దీనిలో ఆక్సిజన్ ఉన్నంత వరకు దానికి మండింది. డిపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు అనేది నిర్వహిస్తున్నాము. ఈ వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు స్కూలు, ఒకరోజు గ్యాస్ గోడౌను, ఇంకా ఇండస్ట్రీస్, మరియు వారో రోజు ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా దాన్ని ఎస్టిమేట్ చేయాలి, ముందస్తు జాగ్రత్తలు, ప్రికాషన్స్ కూడా వాళ్ళకి తెలియజేయడం అనేది ఈరోజు రెండో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండో రోజు ఆర్టీసీ బస్టాండ్లో డెమో నిర్వహించాము. గ్యాస్ సిలిండర్ గురించి ప్రాక్టికల్గా చేసి చూపించాం, మరియు ప్రయాణికుల చేత కూడా వాళ్ళ చేత చేసి చూపించడం జరిగింది. ఇంకా ఇంట్లో జరిగే ఎలక్ట్రికల్ ఫైర్స్ వాటిని ఎలా ఎస్టిమేట్ చేయాలనేది నిర్వహించాము. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని మున్సిపల్ పార్క్ వద్ద మారియో రెస్ట్రో పేరుతో రెస్టారెంట్ను నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆ రెస్టారెంట్ను సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య ప్రారంభించి నిర్వాహకులు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ వ్యాపారం మంచి వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నాయుడుపేటలో బాసిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షాపును పలువురు రాజకీయ నాయకులు సందర్శించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు అసమ్మతి సేకలు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యతనివ్వడం లేదని సుష్మారెడ్డి ఆగ్రహం. కోట మండలంలో టీడీపీ వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం. హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. కోట దళితవాడలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. అంబేద్కర్ యూత్ ప్రతినిధి మేజూరు చంద్రప్రకాష్ ఆధ్వర్యంలో మిఠాయిల పంపిణీ. కోట అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు.
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవగాహన ఉండాలన్న కోట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ హరీష్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.